మనం ఎవరినైనా కలిసినప్పుడు నమస్తే అని అంటుంటాం. మరి నమస్తే అంటే ఏంటో తెలుసా? ఋగ్వేద ప్రకారం నమః అంటే వందనం, తే అంటే నీకు, అంటే నీలో ఉన్న పరమాత్మకి నా వందనం అని దాని అర్థం. అలాగే మన చేతిలోని 5 వేళ్లలో రజస, తమస, సత్వ, జీవాత్మ, పరమాత్మ అనే 5 తత్వాలు ఉంటాయి. మనం ఇలా 2 చేతులు జోడించి నమస్కరించడం వల్ల ఈ 5 శక్తులని ఒకటి చేసి గౌరవిస్తున్నాము అని అర్థం. అలాగే మనం అంజలి ముద్రలో చేతులు జోడించినప్పుడు మన ఎనర్జీ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అయి మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా బిల్డ్ అవుతుంది. దానివల్ల ఎదుటి వ్యక్తిపై గౌరవం బలపడుతుంది. నమస్తే. మనం ఎవరినైనా కలిసినప్పుడు నమస్తే అని అంటుంటాం. మరి నమస్తే అంటే ఏంటో తెలుసా? ఋగ్వేద ప్రకారం నమః అంటే వందనం, తే అంటే నీకు, అంటే నీలో ఉన్న పరమాత్మకి నా వందనం అని దాని అర్థం. అలాగే మన చేతిలోని 5 వేళ్లలో రజస, తమస, సత్వ, జీవాత్మ, పరమాత్మ అనే 5 తత్వాలు ఉంటాయి. మనం ఇలా 2 చేతులు జోడించి నమస్కరించడం వల్ల ఈ 5 శక్తులని ఒకటి చేసి గౌరవిస్తున్నాము అని అర్థం. అలాగే మనం అంజలి ముద్రలో చేతులు జోడించినప్పుడు మన ఎనర్జీ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అయి మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా బిల్డ్ అవుతుంది. దానివల్ల ఎదుటి వ్యక్తిపై గౌరవం బలపడుతుంది. నమస్తే. మనం ఎవరినైనా కలిసినప్పుడు నమస్తే అని అంటుంటాం. మరి నమస్తే అంటే ఏంటో తెలుసా? ఋగ్వేద ప్రకారం నమః అంటే వందనం, తే అంటే నీకు, అంటే నీలో ఉన్న పరమాత్మకి నా వందనం అని దాని అర్థం. అలాగే మన చేతిలోని 5 వేళ్లలో రజస, తమస, సత్వ, జీవాత్మ, పరమాత్మ అనే 5 తత్వాలు ఉంటాయి. మనం ఇలా 2 చేతులు జోడించి నమస్కరించడం వల్ల ఈ 5 శక్తులని ఒకటి చేసి గౌరవిస్తున్నాము అని అర్థం. అలాగే మనం అంజలి ముద్రలో చేతులు జోడించినప్పుడు మన ఎనర్జీ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అయి మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా బిల్డ్ అవుతుంది. దానివల్ల ఎదుటి వ్యక్తిపై గౌరవం బలపడుతుంది. నమస్తే.